గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధికి పునాదులు వేస్తోంది రాష్ట్ర సర్కార్. ఇప్పటివరకు మెట్రో నగరాలకే పరిమితమైన ఐటీ సేవలను ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరిస్తోంది. ఖమ్మంలో ఐటీ ఇంక్యుబేటర్ సెంటర్ ఏర్పాటుకు రెడీ అయింది సర్కార్. ఐటీ సేవల డెవలప్మెంట్ కు రెడీ అయింది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ కి పరిమితమైన ఐటీఎస్ కంపెనీలను జిల్లా కేంద్రాల్లో స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. గ్రామీణ యువతకు స్టార్టప్లపై అవగాహన పెంచేందుకు ఖమ్మంలో ఐటీ హబ్ ను ప్రారంభించనున్నారు ఐటీ మినిస్టర్ కేటీఆర్. ఖమ్మంలో ఐటీ సెంటర్ ఏర్పాటుకు పునాదులు వేసింది ప్రభుత్వం. గ్రామీణ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ఇంక్యుబేటర్ సెంటర్ కు నిధులు విడుదల చేసింది. 12.5 కోట్ల నిధులతో ఐటీ టవర్ ను ఏర్పాటు చేయనుంది సర్కార్. ఐటీ సెంటర్ ఏర్పాటుకు విదేశీ కంపెనీలు క్లియరెన్స్ తీసుకోవాలన్నారు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్. ఖమ్మంలో కంపెనీలు ప్రారంభించేలా మాట్లాడుతున్నామన్నారు. కంపెనీలు పెట్టడానికి కావలసిన అనుమతులు త్వరగా వచ్చేలా ప్రయత్నిస్తామన్నారు. కేటీఆర్ గారు ఖమ్మంలో ఇంక్యుబేషన్ సెంటర్, ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ని 12.5 కోట్ల రూపాయల వ్యయంతో శాంక్షన్ చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ విడుదల చేయడం జరిగింది. దాదాపు 15 ఐటీ కంపెనీలు ఆఫీసులు ప్రారంభించి ఇంజనీరింగ్ చదివిన యువతకి ఉపాధి కల్పించడానికి అని చెప్పి ఈ ఇంక్యుబేషన్ సెంటర్ ఉపయోగపడుద్ది. డెఫినెట్ గా ఖమ్మాన్ని ఒక మంచి రూరల్ ఐటీ పాలసీలో ఒక మంచి ఐటీ హబ్ గా తయారు చేయడానికి ఈ నిర్ణయం సాధికారం అవుతుంది. ఐటీ సెంటర్ ఏర్పాటుకు గతంలో ఖమ్మం ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. అమెరికాలోని పలు కంపెనీల నుంచి విల్లింగ్ లెటర్స్ ఐటీ శాఖకు ఇచ్చారు. ఖమ్మంతో పాటు ఇతర జిల్లాల్లోనూ ఐటీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు కేటీఆర్. చాలా మంది ప్రవాసంలో ఉన్న సోదరులు ఉన్నారు. మరి ఖమ్మం పట్టణంలో వారందరూ కూడా ఒక ఐటీ పారిశ్రామిక పార్క్ పెట్టాలని కోరుతా ఉన్నారు. తప్పకుండా రాబోయే 2 ఏళ్ల కాలంలోనే ఇదే ఖమ్మం పట్టణంలో మళ్ళీ నేను తిరిగి వచ్చి ఐటీ పార్క్ ను తప్పకుండా ప్రారంభిస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక 50,000 స్క్వేర్ ఫీట్లతో తప్పకుండా ఒక ఐటీ టవర్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతోనే పట్టణంలో నిర్మాణం చేస్తాం. ఇక్కడ ఉండే విద్యార్థులకి, ఇక్కడ ఉండే యువకులకి ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్ కో, బెంగళూరుకో, ఢిల్లీకో పోయే పని లేకుండా ఇక్కడే ఏర్పాటు చేస్తాం. ఖమ్మంలో ఐటీ సెంటర్ ప్రారంభిస్తుండటంతో స్థానిక విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐటీ హబ్ ను కేటీ హబ్ గా పిలుస్తున్నారు. ఐటీ సెంటర్ తో నైపుణ్యంతో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయంటున్నారు. మన ఖమ్మంలో ఐటీ కంపెనీ అనేది రావడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రూరల్ విలేజెస్ నుంచి చదువుకోలేని వాళ్ళు చాలా మంది ఇక్కడే ఆగిపోతున్నారు. కానీ ఇది మన ఖమ్మం డిస్టిక్ లో పెట్టడం వల్ల నిరుద్యోగం అనేది తగ్గిపోయి మన ఇండియాలోనే సెటిల్ అయ్యే బాధ్యత అందరికీ ఉంటుంది. మన ఐటీ కంపెనీస్ రావడం వల్ల ఎంతో మంది విలేజ్ పీపుల్స్ వాళ్ళలో కమ్యూనికేషన్ అనేది పెరిగిద్ది అండ్ స్టడీ పరంగా వాళ్ళకి అవగాహన వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, కేటీఆర్ గారికి నా ధన్యవాదాలు. వీటితో పాటు సెకండ్ ఫేజ్ లో బీపీఓల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు.